మై బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. యూఎస్లో సమ్మర్ వచ్చిందంటే అస్సలు ఖాళీగా ఉండబుద్ధి కాదు. ఎప్పుడు పరుగులు పెడదామా, ఏం ట్రావెల్ చేద్దామా అని చూస్తాం. సో నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఎక్కడెక్కడ తిరిగాను సమ్మర్లో, అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పేరెంట్స్ వచ్చారు కదా లాస్ట్ ఇయర్, అప్పుడు వెళ్ళాము. ఫ్యామిలీ అందరం చక్కచక్క బయలుదేరిపోయామన్నమాట. నేనైతే ఫ్లైట్ ఎక్కడానికి వెయిట్ చేస్తున్నాను. నేనైతే అస్సలు బాగాలేదు ఈరోజు, ఎందుకంటే రాత్రి నిద్రలేదు. నాకు ఈరోజు అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట, ఎందుకంటే అందరి బ్యాగేజ్ నేనే సర్దాను కాబట్టి అలా దానివల్ల నాకు అలసిపోయాను అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లైట్ జర్నీ విత్ మై పేరెంట్స్, నేను మా తమ్ముడు కలిసి. సో ఎందుకంటే విడివిడిగా ఫ్లైట్ జర్నీస్ చేసాం, కానీ కలిసి అందరం అయితే ఇదే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. సో ఎక్కగానే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా కొన్ని స్నాక్స్ తింటూ బయలుదేరిపోయాము. అండ్ ఫస్ట్ డే మా డెస్టినేషన్ ఐడాహోలో దిగి మేము నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్కి దగ్గరలో ఉన్న ఎయిర్బిఎన్బిలో అయితే మేము ఉన్నాము. సో మా బ్రేక్ఫాస్ట్ అవకాడో శాండ్విచ్ విత్ ఆమ్లెట్, అందరికీ అదే. మేమందరం మంచిగా ఫ్యామిలీ అందరం 5 మెంబర్స్ అనమాట. మా హస్బెండ్, నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు మంచిగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాం అండ్ లంచ్. సో ఫస్ట్ డే మాకైతే ఎయిర్బిఎన్బిలో నేను వెజిటేబుల్ రైస్ చేశాను, సర్వ్ చేసి బాక్సెస్లో పెట్టేశాను. ఇంకా దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ చేశాను. మంచి ఫుల్గా కూడా కంఫర్టబుల్ ఫుడ్ అనమాట. రోజులో ఒకసారైనా ఇంటి ఫుడ్ తింటే బాగుంటుంది కదా మనకి. ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాం. ఇక్కడ ఫుడ్ అనేది మనకి అందరికీ కూడా ఫ్రెండ్లీ అనిపించదు కాబట్టి, ముఖ్యంగా మా పేరెంట్స్కి అంత బాగా సాటిస్ఫై అవ్వరు కాబట్టి. అందులో మా మమ్మీ అస్సలు నాన్ వెజ్ తినదు. ఇక్కడ నాన్ వెజ్ లేకుండా అంటే చాలా కష్టం కాబట్టి వెజిటేబుల్ రైస్ అనమాట. ఇప్పుడు మేము ఫ్లైట్ దిగాక ఏమేమి చేసామో అవన్నీ చెప్తాను. మీరు కానీ ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే మీకు కొద్దిగా హెల్ప్ అవుతుందేమో అని. సో మేము ఫ్లైట్ దిగాక కార్ రెంటల్ తీసుకొని గ్రాసరీస్కి వెళ్ళాం, వాల్మార్ట్కి. సో కావాల్సినవన్నీ తీసుకొని కార్లో పెట్టుకొనేసి ఎయిర్బిఎన్బికి వచ్చి అక్కడ న్యాప్ వేసి లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తిన్నాము. అక్కడ నుంచి మేము ఇంకా జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇదంతా కూడా ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ 10 days తర్వాత వరకు మొత్తం కార్ జర్నీయే ఉంటుంది. మనం ఎక్కడున్నామో తెలుసా? గ్రాండ్ టీటన్ నేషనల్ పార్క్. సో ఈ లొకేషన్ వచ్చి వైమింగ్లో ఉంది. ఇది మా డే 1లో ఫస్ట్ లొకేషన్ అనమాట. ఇది ప్రతి ఒక్క లొకేషన్ని నేను వీడియో తీసి మీకు పెడతాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఎలా ఉంటుందో చూసేస్తారా? సో అటు సైడ్ వ్యూ చూసేసేయండి, ఎంత బాగుందో. వచ్చేటప్పుడు కార్లోనే వ్యూస్ చాలా అదిరిపోయాయి. ఇక్కడికి వచ్చాక ఇంకొకలా ఉంది. మళ్ళీ చక్కని ఇల్లు, చాలా బాగుంది కదా ఈ ప్లేస్. ఇది అమెరికాలో ఉన్న నేషనల్ పార్క్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నేషనల్ పార్క్ అనమాట. కనిపించే మౌంటైన్స్ అంతా కూడా మంచుతో కవర్ అయిపోయి ఉన్నాయి. సీరియస్లీ ఇట్స్ అమేజింగ్. ఈ మౌంటైన్స్ యొక్క పీక్ హైట్ ఎంతో తెలుసా? 13,775 feet అంట. ఎంత క్రేజీ ఉందో. అండ్ ఆ మౌంటైన్స్ మధ్యలో నుంచి, ఆ స్నో కవర్ అయిపోయిన మౌంటైన్స్ మధ్యలో నుంచి ఒక లేక్ ఉంటుంది. ఇట్స్ అమేజింగ్. ఈ వీడియోలోనే మీకు ఆ లేక్ కూడా చూపిస్తాను. కొద్దిగా ఎండగా ఉంది, దట్స్ ఫైన్, ఎందుకంటే ప్లేసెస్ అంత బాగున్నాయి కాబట్టి. యూఎస్లో ఉండి సమ్మర్ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఐ సజెస్ట్ యూ దిస్ ప్లేస్. ఇదే కాదు, నేను ఇక ముందు పోస్ట్ చేసే ఈ ట్రిప్ వీడియోస్లో నుంచి ప్రతిదీ కూడా చాలా బాగుంది, చాలా బాగా నచ్చాయి నాకు.
ఇంకా మరి ఈ బ్యూటిఫుల్ లేక్ చూడడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? చూపించైనా. సో దిస్ ఈస్ దట్. సో చూసే ముందు మా వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతున్నారు. లొకేషన్ చాలా చాలా బాగుంది. వాటర్ అంతా కూడా చాలా క్లియర్ ఉన్నాయి. మా మమ్మీకి వాటర్ చూస్తే ఎక్కలేను షేర్ వచ్చేస్తుంది అనమాట. అస్సలు వాటర్లో దిక్కుండా ఉండలేదు. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ లేక్, జెన్నీ లేక్. గ్రాండ్ టీటన్లో ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇది గ్రాండ్ టీటన్ మౌంటైన్స్ ఇందాక చూసాం కదా నేషనల్ పార్క్వి. సో అక్కడ నుంచి ఒక 15 minutes డ్రైవ్ చేసుకొని రావాలి. వాటర్ చాలా క్లియర్ ఉన్నాయి అండ్ ద వ్యూస్ ఆర్ ద బెస్ట్ వ్యూస్ యాక్చువల్లీ. ఫస్ట్ డేనే ఈ లొకేషన్స్ అదిరిపోయాయి అన్నమాట. చాలా బాగుంటుంది. జెన్నీ లేక్, గ్రాండ్ టీటన్ వస్తే అస్సలు మిస్ అవ్వకండి. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. నేను ఖచ్చితంగా అందరికీ సజెస్ట్ చేస్తాను. ఇక్కడ మా వాళ్ళు అయితే మంచిగా రిలాక్స్ అవుతున్నారు, వ్యూస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మా మమ్మీ వాటర్లో ఎక్కడ దిగుతుందో అని మా డాడీ అంతే నిలబడి చూస్తున్నారు వద్దు అని చెప్పి. బట్ వీఆర్ ఎంజాయింగ్. నాకు మా మమ్మీకి వాటర్ మస్తు ఇష్టం అనమాట. కార్ ఖరాబ్ అయిపోతుందని వీళ్ళ బాధ. సో జస్ట్ అలా చేతులు తడుక్కుంటూ ఫేస్ తడుక్కుంటూ కొద్దిగా ఎంజాయ్ చేసాం. అండ్ వాళ్ళు చెప్పినా మనం వింటామా ఏంటి? అసలు వినాం కదా. సో ఇది మేము August 31st, 2024లో వెళ్ళిన ఫస్ట్ డే ట్రిప్ అనమాట. సో August 30 షికాగోలో స్టార్ట్ అయ్యాం. సో 31st నుంచి మా ట్రిప్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. సో మీలో ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అయినా, ఈ లొకేషన్స్ నచ్చినా నాకు కామెంట్స్లో తెలియచేయండి.